ఈ రోజుల్లో డాక్టర్లు అయిన దానికి కాని దానికి సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు నాకు 7వ నెల గర్భిణి. నాకు సిజేరియన్ అవసరం అవుతుందా లేదా అనేది నా మటుకు నేను ఏ టెస్టుల ద్వారా ముందుగా తెలుసుకోవచ్చు? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఇది చాలా తప్పండి. అయిన దానికి కాని దానికి సిజేరియన్ చేసినమాట చాలా తప్పు. పూర్వకాలం సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి అవకాశాలు లేవు కనుక ఆడవాళ్ళని చాలా సఫర్ చేసేవాళ్ళు. కొంతమంది కాన్ఫరెన్స్ చచ్చిపోయారు కూడా, లేట్ చనిపోయారు, షాక్లోకి వెళ్ళి చనిపోయేవాళ్ళు పిల్లలు కనలేక. అప్పుడు మాతా శిశు మరణాలు ఎన్నుండే చూసుకోమని చెప్పండి. ఈ మాట మాట్లాడాలని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఎంతమంది ఆడవాళ్ళు తల్లులు కాన్ఫరెన్స్లో చచ్చిపోయారు, పుట్టి పిల్లలు చేసే చూసుకోమని చెప్పండి. ఒక 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం. అందుకే ప్రసూతి గండం అనే మాట కూడా వచ్చింది. ప్రసూతి గండం ఎందుకని? దాని ఒక జన్మ ఎత్తినట్లేండి. కాన్పోయితే చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు. పుట్టి 9 మాసాలు మోసి డెడ్ చచ్చిపోయిన శిశు బయటకు. ఎందుకని? ఫీటల్ డిస్ట్రెస్ చచ్చిపోయేవాడు. ఇప్పుడు అలా జరగట్లేదు. అందరికి చక్కగా కానిపోతే సిజేరియన్ చేయండి, ఏం చేయండి చూస్తున్నారు. అన్ని పరికరాలు రెడీగా ఉంటున్నాయి. ఎక్కడ ఫీటల్ డిస్ట్రెస్ రాగానే వెంటనే మెటల్ డిస్ట్రెస్ ఆర్ ఫీటల్ డిస్ట్రెస్ అంటాం. అక్కడ పల్స్ రేట్ బాగా గుండె రేటు పెరిగిపోయినా శ్వాస తెలిసిపోతుంది మనకి. ఫీటల్ డిస్ట్రెస్ అంటాం. ఆ ఫీటల్ డిస్ట్రెస్ అంటే వెంటనే సిజేరియన్ చేసి చక్కగా బేబీ బయట తీస్తున్నాం. బయటకు కూడా ఇంకా ఫీటల్ డిస్ట్రెస్ అంటే మళ్ళీ వేరే ఇంక్యుబేటర్లు పెడుతున్నాం. ఆ చేయడం జరుగుతుంది. అంచేత ఈ మాట చాలా తప్పు. ఇప్పుడు అందరినీ తల్లిని చక్కగా హాయిగా ఉంచుతున్నాం, పుట్టే బిడ్డని క్షేమంగా ఉంచుతున్నాం. పూర్వకాలం లేదు. అందుకే చెబుతున్నాను, పూర్వకాలం ప్రసూతి గండం. మనకు ఉండే ప్రసూతి గండం. ఇప్పుడు ఉన్న గండం ఎక్కడ? ప్రతి తల్లి చక్కగా బయటపడుతుంది. చనిపోయేది ఎక్కడ? ఈ యొక్క తల్లి కాన్పులోకి చచ్చిపోయింది చెప్పండి ఉంది ఎక్కడైనా? చాలా రేరు. ఎక్కడ వాళ్ళకి సరే చూపించుకోక మరి గుర్రపోత అంటారు, గుర్రపోతలాడు వచ్చి బీపీ ఎక్కువ ఉండు లేదా ఇంకోటి ఉండు అలా పోతున్నారు. కానీ హాయిగా బిడ్డను కంటున్నారు, హాయిగా ఉంటున్నారు. చక్కగా ఆపరేషన్ అయింది, సిజేరియన్ అయింది. ఏమైందట? ఒకసారి 10 రోజులు మానిపోతుంది. ఈ పురిటిప్పులు పడ్డం కదా. కానీ కబురు అనవసరం ఎవ్వరు చేయరు. ఊరికే ఇవన్నీ మాటలు. కబురు పని చేయకూడదు, సిజేరియన్ చేయకూడదు అంటే మాకు పర్మనెంట్ నొప్పులు. అది ఊరిపోయి మరి ఆమె అవుతుందో ఆ పుట్టే బిడ్డ ఏమవుతుందో కావద్దంటే ఏముంది, డాక్టర్ ఊరుకుంటారు. ఫోర్సెప్స్లు ఇవన్నీ వేసి లాగి ఆ బిడ్డకి లేని డిస్ట్రెస్ తెచ్చి చేస్తారు. డాక్టర్ వద్దంటే సిజేరియన్ చేయొద్దంటే చేయొచ్చు. ఏం లాభం? చివరికి జరిగేది అక్కడ ఎవరికి నష్టం? ఈ తల్లికి. 9 మాసాలు మోసి బిడ్డ ఏం బిడ్డకు కూర్చుంది? పనికిరాని బిడ్డ బయట కూర్చుంది. అంచేత చాలా రాంగ్ ఇది. ఏ డాక్టరు ఎప్పుడు ఎక్కడి డాక్టర్ అన్నవాళ్ళు కేవలం పేషెంట్ యొక్క వెల్ఫేర్ కోసమే, మంచి కోసమే చేస్తారు. ఏం చేసినా అది గుర్తించండి. ఊరికే మాట్లాడాల్సిన విషయం తెలియకుండా అర్థం చేసుకోకుండా మాట్లాడు తప్ప ఏ డాక్టర్ కూడా ఎక్కడా కూడా
పేషెంట్ నష్టం చేసే చేయరు. పిల్లలు ఎక్కడైనా జరిగిందంటే వారికి చివరికి వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేక జరగలేదు తప్ప పేషెంట్ తీసినందులో కూడా మోడర్న్ మెడిసిన్ ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. ఇంత అడ్వాన్స్ అయ్యి కూడా ఇంకా పాతకాలం మాట్లాడి కాన్పు అలాగే చేయాలి ఇలా చేయాలని చెప్పారంటే వాళ్ళకి ఏమాత్రం కూడా కొద్దిగా కూడా మెడికల్ సైన్స్ సంబంధం తెలియదు అనమాట వాళ్ళకి. మెడికల్ సైన్స్ అనేది కేవలం అడ్వాన్స్ మెడికల్ సైన్స్ అంతా కూడా ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పేషెంట్, అది గుర్తించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.